ఖండించడం లేదు. కనీసం వాళ్ళ ఎమ్మెల్యేనైనా వీళ్ళు నువ్వు వెళ్ళి సరెండర్ అవ్వని చెప్పాలి, లేకపోతే నువ్వు చేసిన తప్పని మందలించాలి, ఏమీ లేదు అసలు. అసలు ఈ రాష్ట్రానికి ఆయన ఒక ముఖ్యమంత్రిలాగా, ఈయన ఆ ప్రభుత్వానికి ఒక సలహాదారులాగా లేరు. అసలు ఉన్నారా లేరో కూడా తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం లేదంటే మీకు నాకు తెలిసినట్లుగా మాట్లాడటం లేదు. కానీ ఆయన మాట్లాడాల్సిన వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఇలా జరుగుతుంది ఆయన దృష్టిలో. ఎందుకంటే వీడియోలు చూశాను సార్ నేను ఎలక్షన్ క్యాంపెయిన్ పోయినప్పుడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాకు స్నేహితుడు, చాలా మంచివాడు, సౌమ్యుడు, ఉన్నత స్థానంలోకి తీసుకొని పోతాను నేను. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్ల ఆయనకు ఉండేటువంటి ఆవ్యాజ్యమైనటువంటి ప్రేమ. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్లా కాపాడాలి అనేటువంటి ఆలోచన నిరంతరం చేస్తుంటాడు. దానికి తగిన ఏర్పాట్లను చేస్తుంటాడు. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్లు కొందరు సహకరిస్తున్నారు, లేదా ఐఏఎస్ ఆఫీసర్ సహకరిస్తున్నారు అనేటువంటిది మనం మాట్లాడుకుంటాం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా జరగదండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు సిఎస్ గారు ఎవరైతే ఆయన మనిషిగా, సొంత మనిషిగా ఉన్నాడో ఆయన, ఇదంతా ఎట్లా పిన్నెల్లిని కాపాడాలనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పబ్లిక్ గా మాట్లాడి పిన్నెల్లి చాలా మంచివాడు, మేము ఆయన కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పలేరు కదా. ఎందుకంటే పబ్లిక్ కనపడుతుంది కళ్ళ ముందు. కాబట్టి ఈ దురాగతాన్ని సమర్థించడం చేత కాదు. కాబట్టి ఆయన్ను పరోక్షంగా సమర్థించేటువంటి ప్రయత్నాలను చేస్తుంటారు. సజ్జల రామకృష్ణ నిన్న ఎవరు బ్రహ్మారెడ్డి గారు ఆరోపించారండి. బ్రహ్మారెడ్డి అంటే ఆయన అపోనెంట్ క్యాండిడేట్. అవును, ఆయన ఆరోపించాడు సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసులు నడుపుతున్నాడు. ఇప్పటికి కూడా ఈసీ చెప్పినటువంటి ఏమీ అమలు కావు, సజ్జల రామకృష్ణ చెప్పింది అమలు అవుతున్నాయనేసి ఆయన ఏదో చెప్పినట్టుగా నేను టీవీలో చూశాను, ఈ ఛానల్లో. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి బిజీగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉన్నారు. వాళ్ళేమి అమాయకులు కాదు. వాళ్ళు ఈ అరాచక శక్తులను ఎట్లా కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులు, ఒకడేమో ఓటర్ను కొడతాడు, ఒకడేమో క్యాండిడేట్ మీద హత్యా ప్రయత్నం చేస్తాడు, ఇంకోడేమో ఈవీఎంలు పోలగొడతాడు, ఇంకోడేమో తొడగొట్టి సవాల్ చేస్తాడు. ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులందరినీ వెంటేసుకొని ఈరోజు రాజ్యపాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఊరికే ఉంటారు, వాళ్ళు తెలియకుండా ఉంటారు అని అనుకోనికి లేదండి. ఈ రోజు పత్రికలో ఒకటి చూడండి వెంకటేష్ గారు, సుప్రీంకోర్టు జిల్లా కలెక్టర్ నుంచి రిపోర్ట్ కోరింది. ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయా లేదా, జరగడం లేదు అనేసి చెబుతూ ఉన్నారు. కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే జిల్లా కలెక్టర్లు చెప్తే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్లందరూ చెప్పింది అందరూ ఒకే తరహా రిపోర్ట్ ఇవ్వాలా, ఎక్కడ అక్రమ తవ్వకాలు జరగడం లేదని మీరు ఇవ్వాలి అనేటువంటి ఆదేశాలు పైన ఆ రకంగా రిపోర్ట్ తయారైపోతున్నాయి. అంటే వీళ్ళు సుప్రీంకోర్టును మోసం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ మోసం చేస్తారు, ఎవరినైనా మోసం చేస్తారు, కళ్ళకు గంతలు కట్టేస్తారు అంతే. కాబట్టి ఈ అరాచకమైనటువంటి పాలనకు ఆద్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే భిన్నంగా స్పందించాలని మనం కోరుకుంటే మనం అమాయకులం. ఆయన మెదడు పనిచేస్తుంది, ఆయన ఆదేశాలు వస్తున్నాయి, ఆయన ఆలోచనలు పనిచేస్తున్నాయి. పిన్నెల్లి రామకృష్ణని కాపాడేటువంటి అన్ని ప్రయత్నాలు నేను ముందే చెప్పాను. ఎలక్షన్ కమిషన్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ నడుస్తుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆల్ ఎఫర్ట్స్ ఆర్ దేర్ టు ప్రొటెక్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఎలక్షన్ కమిషన్ పైన చెప్తుంది మీరు ఇవి చేయండి చేయాల్సింది వాళ్ళే కదా. ఒక సందర్భంలో మనమే చర్చించుకున్నాం, హైకోర్టు చెప్తా సార్, హైకోర్టు మన మీద